సార్ ముఖ్యంగా ఏపీలో చాలా చాలా విషయాలపై చాలా సెన్సేషనల్ వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి అటు ల్యాండ్స్ మళ్ళీ అంటే చాలా ఇంకా ఎక్కువగా ప్రొక్యూర్ చేయాలి అని ప్రభుత్వం భావించడం ఒకటైతే, ఎయిర్పోర్ట్ ఇష్యూ ఒకటి చాలా హైలైట్గా నిలుస్తోంది. అంటే అమరావతిలో ఎయిర్పోర్టు దాదాపు 1200 కోట్ల పైబడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలి, అంటే చాలా ఎకరాల్లో నిర్మించాలి అనేటువంటిది కూడా మనకి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ను ఆధునికీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా అదెందుకు, ప్లస్ ఎయిర్పోర్ట్కి అన్ని వేల ఎకరాల అవసరమా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఏమనిపిస్తుంది సార్? నా అభిప్రాయం ప్రకారం మీరు చెప్పినట్లు గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. దాకా వచ్చేసి బూరేలపల్లినే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ దూరంలో ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కు. హైదరాబాద్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఊరి మధ్యలో ఏం లేదు, నగరం మధ్యలో. ఇక్కడ నాకు తెలిసి ఆ విధంగా చూసుకుంటే అమరావతికి గన్నవరము అంత దూరంకరంగా తక్కువే ఉంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా వల్ల అమరావతి ఎయిర్పోర్ట్ కానుకోవడం ఇది అనవసరమైనది నా అభిప్రాయం. ఆల్రెడీ విభజన చట్టంలో వచ్చేసి 13th షెడ్యూల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 6th item, the government of India shall within 6 months from the appointed day examine the feasibility of expanding the existing Visakhapatnam, existing Vijayawada, existing Tirupati airports to international standards and take an expeditious decision thereon. But already ఉన్నటువంటి విమానాశ్రయాలు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయమని స్పష్టంగా వచ్చేసి చట్టంలో ఉంది. అది దాని గురించి చేయాలి కానీ ఆ విధంగా ఇప్పుడు గన్నవరం దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తెచ్చేట్టుగా చేయాలా? అనవసరంగా దాని గురించి గాలి వదిలిపెట్టేసి ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ దానికి మళ్ళా కొన్ని వేల ఎకరాలు, ఎన్ని అనవసరమైనటువంటి విషయాలు నా అభిప్రాయం. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేసి సరిపోతుంది. దానికోసం సెపరేట్ గా అమరావతికి మళ్ళా ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరం అనేది నేను అనుకోలేం. అది మంచిది అనుకోవడం అనేది. అంటే భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేసి పలు కంపెనీలు వస్తే కనుక ఖచ్చితంగా ఇది అవసరం అని ప్రభుత్వం చెప్తోంది. గతంలో జరిగినవి అలాగే ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ను ఆధునికీకరిస్తున్న తీరును కూడా వివరిస్తూ వస్తోంది సార్. మరి ఈ నేపథ్యంలో మనం చూసాం నిన్న గంటా శ్రీనివాసరావు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్ కూడా, ఆయన జర్నీ ఎలా సాగింది, రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాం, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం లెక్కలోకి తీసుకోవాలంటారా? ఎయిర్పోర్ట్కి సంబంధించి వాళ్ళు చేయబోతున్నది కరెక్టే అనిపిస్తుందా? ఉన్ని దాంట్లో డెవలప్ చేయండి అంటాను. ఆల్రెడీ ఉన్న విమానాశ్రయాలు ఉన్నాయి. ఆ విమానాశ్రయం నుండి మనము ఫ్లైట్సే వచ్చేసి చాలా వరకు కొన్ని చోట్ల విమానాశ్రయం ఉన్నాయి కానీ ఆ నుండి సర్వీసులు ఏం లేవు. దాన్ని ఇంప్రూవ్ చేయండి. మన రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు దాని కన్సర్న్ మినిస్టరు. కాబట్టి ఉన్న దాంట్లో వచ్చేసేసి చేస్తూ ఇప్పుడు ఆల్రెడీ మనకు చట్ట ప్రకారంగా ఈ 3 విశాఖపట్నము, గన్నవరము అండ్ తిరుపతి ఈ మూడింటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొస్తే అవన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఆలోచించే అవసరం. కానీ ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇప్పుడు ఇంకా రాజధాని వచ్చేసి టెండర్స్ వచ్చేసి పిలిచారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ వచ్చే వాళ్ళకు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఇది అవసరం. ఇది అంత అమరావతిలో ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడు అవసరం ఏమన్నా, ఇదేమన్నా అంత వచ్చేసి యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా? అదే భవిష్యత్తులో ఇవన్నీ అయిపోయిన తర్వాత గన్నవరం కూడా ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత ఆ రోజు ఇంకా అవసరం అయితే ఆ రోజు చూసుకున్నాం. ముందు దాని గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేస్తే చాలు. ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ దానికి మళ్ళా భూసేకరణ భూ సమీకరణ ఇవన్నీ అనవసరమైన విషయాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.